హాయ్ అండి, ఈరోజు మేము చికెన్తో బజ్జీలు చేస్తున్నామండి. చూడండి ఎలా చేస్తున్నామో చూడండి. 1/2 కేజీ చికెన్ ఫ్రెండ్స్ ఇలా కడుక్కోవాలి, 2-3 సార్లు కడుక్కోవాలి నీట్గా. చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి, ఉడకవు బజ్జీలకు కాబట్టి. తగినంత కారం పొడి వేసినాము. ఉప్పు తగినంత. అంతే. మళ్ళీ పిండిలో కలుపుకోవాలి. ఉప్పు పిండి కలుపుకోవాలి. అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇలా కలుపుకోవాలి. అన్ని కలుపుకోవాలి బాగా. ముక్కలు పట్టేటట్టు అంతా పట్టినట్టు కలుపుకోవాలి. 3 స్పూన్లు శనగపిండి, సగం కారం పొడి, సగం స్పూన్, ఇలా తగినంత ఉప్పు, నీళ్ళు వేసుకుందామండి. పిండిలో మనం బజ్జీలకు ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా బజ్జీలకు పిండి ఎలా కలుపుకుంటామో కలుపుకున్నాక కొంచెం సోలా పొడి. గ్యాస్ వెలిగించుకోవాలి. ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్ తగినంత. చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం చికెన్తో. ఇదిగండి చికెన్ పెట్టేది, కండి చికెన్ పెట్టేది. అంతే ఫ్రెండ్స్, బజ్జీలు ఎంచుకున్నట్టే ఎంచుకోవాలి. ఈ వీడియో చూసి మీరు కానీ చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకొని ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టండి. అంటే బజ్జీలు ఎలా చేసుకుంటామో అలానే సింపుల్. టేస్ట్ మాత్రం భలే ఉంటాయి ఫ్రెండ్స్, బాగుంటాయి చాలా. అయినాయి ఫ్రెండ్స్, అంతే తీసేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, ఈజీ. వేసుకోండి మీరు కానీ. టేస్ట్ బాగుంటాయి. చికెన్ పకోడా కానీ ఏవైనా బాగుంటాయి. చికెన్ పకోడా కన్నా ఇలా బజ్జీలు వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటాయి. సింపుల్. ఇది రొటీన్గా చికెన్ పకోడా తింటూనే ఉంటాం ఫ్రెండ్స్. ఇలా బజ్జీలు వేసుకోండి, చూడండి ఎలా ఉంటాయో మాకు కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, అయినాయి బజ్జీలు, రెడీ అయిపోయినాయి. ఇప్పుడు అదే నూనెలో వేడైన ఆయిల్లో మిరపకాయలు వేయించుకుందాం. బాగుంటాయి బజ్జీలు పాటు తింటే. నిమ్మకాయ ఏం లేదు,
ఏం లేదు ఫ్రెండ్స్, మధ్యలో కొంచెం కోసుకొని కొంచెం ఉప్పు చల్లుకొని ఇదే ఆయిల్లో వేయించుకుందాం. దీంట్లోనే కొంచెం కరివేపాకుగానే వేయించుకుందాం ఫ్రెండ్స్. మిరపకాయలు వేగినాక బాగుంటాయి ఫ్రెండ్స్ బజ్జీలు ఎమ్మటి తింటుంటే, చికెన్ బజ్జీలు ఎమ్మటి. కరివేపాకుగానే వేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, స్టవ్ కట్టేద్దాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయినాయి. మిరపకాయలు తింటుంటే బజ్జీలు ఎమ్మటి సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. రండి ఫ్రెండ్స్, తిందాం చికెన్ బజ్జీలు. తిని ఎలా ఉన్నాయి చెప్పండి. నిజంగా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయంటే ఇలా సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్, సూపర్గా ఉన్నాయి. మీరు కానీ తిని కామెంట్ చేయండి. ఇలా మిరపకాయ తీసుకొని బజ్జీ మిరపకాయ తింటుంటే సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కానీ చేసుకొని తిని ఎలా ఉన్నాయో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.